అంటే నేను మాట్లాడేది ఫేక్ లోన్ యాప్స్ ఉంది. సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా మన డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాత్రమే నేను మాట్లాడేది. ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. చాలా సింపుల్గా మనం సేఫ్ అవ్వచ్చు అని గుర్తుంచుకోండి. హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్లో లోన్ రీపేమెంట్ చేయమని మరియు 15 డేస్లో లోన్ రీపేమెంట్ చేయమని బ్లాక్మెయిల్ చేసే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మీలో ఎవరైనా 7 డేస్ లోన్ యాప్లో కానీ 15 డేస్ లోన్ యాప్లో కానీ లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ఒకసారి చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైనా ఫేక్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని మన ఛానల్ ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని ఇచ్చారు. మన ఛానల్లో పెట్టండి అన్న నా కాల్ రికార్డ్ చేసి, అది చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి అని ఆయన చెప్పడం ద్వారా ఆయన కాల్ని రికార్డ్ చేసి ఈ వీడియోలో వినిపించడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా కాల్ రికార్డ్స్ ఉంటాయి మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చినవి. ఇది కూడా అందులో ఒకటి అని గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా సరే ఈ ఫేక్ లోన్ యాప్స్లో లోన్ తీసుకున్న వాళ్ళు మామూలుగా నాకు కామెంట్ చేసే విషయం, నేను ఒక లోన్ యాప్ గురించి ఇప్పుడు నేను లేదా మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబరు ఆయన ఒక లోన్ యాప్లో లోన్ తీసుకొని లేదా ఒక 2-3 లోన్ యాప్స్లో లోన్ తీసుకొని బయటపడి ఉంటారు మన ద్వారా. ఆయన కొన్ని లోన్ యాప్స్ తీసుకున్నారు, ఉదాహరణకి ఫండ్ ఫ్లోనో ఇంకొకటో తీసుకున్నారు అనుకుందాం. కానీ వేరే ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఇంకొక లోన్ యాప్లో తీసుకొని ఉంటారు, హోప్ ఫండ్ ఇట్లాంటి వాటిలో తీసుకొని ఉంటారు. దాని గురించి కాదు కదా ఈ వీడియో అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 7 డేస్ లోన్ యాప్స్ అన్నీ ఒకటే, పేర్లు వేరు. 15 డేస్ లోన్ యాప్స్ అన్నీ ఒకటే, వాటి పేర్లు వేరు. 15 డేస్ టైం ఇచ్చి లేదా 1 వీక్ టైం ఇచ్చి 6 డేస్ టైం ఇచ్చి, కొన్నిసార్లు ఇప్పుడు 8 డేస్ అంటున్నారు, 14 డేస్ అంటున్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళ ఉద్దేశం మన డేటాని, అంటే మన కాంటాక్ట్ లిస్ట్ని, మన వాట్సాప్ చాట్స్ని, వాట్సాప్ డీపీస్ని ఇవన్నీ తీసుకొని వాళ్ళకి మన గురించి తప్పుగా మార్పుడ్ ఫొటోస్ పంపించి మన దగ్గర నుంచి డబ్బులు లాగటమే వాడి ఉద్దేశం. అంతేగాని మనకి 1000 రూపాయలు ఇచ్చి 2000 కట్టించుకొని వదిలేయటం కాదు. లోన్ కట్టడం ఈ యాప్స్కి సొల్యూషనే కాదు. మీరు సైబర్ క్రైమ్కి కాల్ చేసినా అదే చెప్తారు, లోన్ పే చేయకుండా ఉండండి. మీరు కొన్ని జాగ్రత్తల ద్వారా సేఫ్ అయ్యే సందర్భం ఉంటే అట్లా సేఫ్ అవ్వచ్చు. లేదు మనం సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, 1930కి కాల్ చేయండి. ఇక్కడ నా నెంబర్ పెట్టాను, మీరు ఏదైనా ప్రైవేట్ ప్రాసెస్ గురించి వెళ్ళాల్సి వస్తే నా నెంబర్కి కాల్ చేయండి. ఎందుకు ఈ నెంబర్కి ఇక్కడ 200 అనేది పెట్టాను అంటే, మీరు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు లేదా ఈ ఫేక్ లోన్ యాప్స్లో మీరు ఏదైనా యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు సంబంధించిన సమయాన్ని కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు మీకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 200 అనేది పెట్టాను తప్ప ఇంకే ఉద్దేశం లేదు. ఎందుకంటే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్. హలో చెప్పండి. హలో అది సిమ్ ఆన్ చేయొచ్చండి. మన 7th బంద్ చేసాము. 7th ఆఫ్ చేశారు. హలో, అదే 7వ తారీఖున స్విచ్ ఆఫ్ చేసాం. ఏ యాప్లో ప్రైవేట్గా వెళ్ళారన్న మీరు మన ద్వారా? మీతోనే వెళ్ళింది అన్న. ఒకసారి మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, డీటెయిల్స్ పంపించిన నెంబర్. 34404. 34404. యాక్చువల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి 3 రోజుల ముందు నుంచి నేను సిమ్ ఆఫ్ చేస్తాను. ఓకే అన్న. రమేష్ గారు మీరే కదా? నేనే. లోన్ రాడార్లో లోన్ తీసుకున్నారు, ఫండ్ ఫ్లో తీసుకున్నారు. దాంట్లో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీంట్లో ఒక ప్రొడక్ట్ ఉంది. యాక్చువల్గా ఫండ్ ఫ్లో ఏంటంటే మనం పే చేసినా కానీ అది వెంటనే మళ్ళీ 3000 వేసాడు. దీంట్లో లోన్ రైడర్లో ఆటో క్రెడిట్ ఏమైనా అయిందండి? ఏం లేవు, ఆటో క్రెడిట్ ఏం లేదు. ఫండ్ ఫ్లోలో మాత్రం మనం పే చేయగానే మళ్ళీ క్రెడిట్ అయింది. 11th ఆగస్ట్ రోజు కదా మీరు ప్రాసెస్కి వెళ్ళింది? అవును, 11th ఆగస్ట్ ప్రాసెస్ వెళ్ళాము. ఇప్పుడు ఇబ్బంది ఏమైనా వచ్చిందన్న మీకు? ఇంక ప్రస్తుతానికి అయితే ఎవరికి రిలేటివ్స్ కూడా ఏం కాల్స్ ఏం రాలేదు. ఈరోజు ఆగస్ట్ 23rd. కాల్స్ అయితే ఏం రాలేదు రిలేటివ్స్కి. ఫొటోస్ ఏమైనా? ఏం రాలే, ఏం ఇష్యూస్ అయితే ఏం లేదు ప్రజెంట్ ఇప్పుడు వరకు. ఓకే, ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు. మీకు భవిష్యత్తులో కూడా ప్రాబ్లం రాదన్న. ప్రైవేట్ ప్రాసెస్ అంత రిజల్ట్ ఉంటుంది. ఓకే, మీకు ఎట్లా అనిపించింది అన్న? మంచిగా అనిపించిందా? ఓకే, చాలా గుడ్, బాగా అనిపించింది. ఎందుకంటే ఆ హరాస్మెంట్ నుంచి బయటపడ్డట్టు చాలా అర్జీపు అనిపించింది.
అదేలేండి. ఎట్లా ఎట్లా ఇరుక్కున్నారన్న దీంట్లో? యాక్చువల్గా నాకు తెలియదు ఇట్లా ఈ 7 లోన్ యాప్స్ ఉన్నాయని. ఉమ్, యాక్చువల్గా అప్పుడు ఏదో చిన్న ఎమర్జెన్సీ ఉండి ఏదో ట్రై చేస్తుంటే యూట్యూబ్లో ఈ ప్రమోషన్స్ వస్తాయి కదా, అవును. అట్లా చూసి ఏదో క్లిక్ చేశాను, వచ్చింది. బట్ ఏంటంటే ఆ డ్యూ టైం ఇంకా ఉంది కదా, పే చేద్దాం అన్నట్టు ఉన్నా నేను. ఉమ్, బట్ నాకు అంత గుర్తులేదు. సడన్గా పొద్దున్నే ముందు రోజు నుంచి ఇక మెసేజ్లు ఇవన్నీ మొదలైనవి. ఓకే. ఇక అప్పుడు ఆ రోజు ఇక ఆ రోజంతా కాల్స్, వాళ్ళు వీళ్ళు కాల్స్ చేస్తున్నారు, ఫోటోలు చేస్తున్నారు. బట్ అయినా కానీ నాకు అంత ఐడియా రాలే ఇట్లా స్కామ్ జరుగుతుంది. ఉమ్, తర్వాత నేను యూట్యూబ్లో చూసాను అనమాట. ఓకే. చూసి అప్పుడు ఇక చూసిన తర్వాత అసలు ఏం చేయాలి ఏంటని యూట్యూబ్లో చూస్తే తర్వాత 2-3 రోజుల తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యా. ఓకే. ఈ ఫండ్ ఫ్లోలో పే చేసా అన్నారు కదన్న, పే చేస్తే ఆటో క్రెడిట్ అయింది అన్నారు. అవును, క్రియేట్ చేసిన తర్వాత క్రెడిట్ అయింది మళ్ళీ. ఓకే. అంటే నేను అది యూపీఐ ఐడీలు అన్నీ మార్చేసానులేండి. ఓకే. ఇప్పుడైతే అల్టిమేట్ గా దాని నుంచి సేఫ్ అయ్యారు కదా మీరైతే? ఓకే. ఓకే, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆ లోన్ యాప్ లో లాగిన్ అవ్వకుండా ఉండండి మళ్ళీ. ఓకే. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే అన్న, పేర్లు వేరుంటాయి. మళ్ళీ కొత్త లోన్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్నా సరే, మనం బ్లాక్ చేసిన మీ ఐడీస్ అనేది మీ అంతటా మీరే పర్మిషన్స్ ఇచ్చి యాక్టివేట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నాకు ఒక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకు పే చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ క్రెడిట్ చేసాడు కదా, అంటే మన డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయి. ఉంటాయి. ఓకే. డీటెయిల్స్ ఉన్నంత మాత్రం అయితే ఏం చేయలేడు కదా బ్యాంక్ అకౌంట్. అంటే యాప్ లో ఉండవు. ఓకే. వాడి పర్సనల్గా ఉంటాయి. వాడి పర్సనల్ గా నేను మీకు అప్పుడు ఒక మాట చెప్పుంటాను. మనం యాప్ లో క్లియర్ చేసుకుంటాము, కానీ మధ్యలో ఉండే ఏజెంట్స్ ఉంటారు. వీడు కూడా బ్లాక్ మెయిల్ చేద్దామని ట్రై చేసే ఛాన్స్ ఉంటదన్న, వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఆఫ్ లో ఉండాలి అని చెప్పుంటాను. అవునవును. అంటే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం వాడి దగ్గర ఉంటాయి. అకౌంట్ అయితే ఫ్రాడ్ ఏం చేయడు కదా. చేయడం దానికి మన అకౌంట్ కి ఏం ప్రాబ్లం క్రియేట్ చేయడు వాడు. మన అకౌంట్ లో ఉన్న అమౌంట్ కూడా ఏం కట్ చేసుకోలేడు. ఓకే. ఇప్పుడు నేను సిమ్ ఆన్ చేసి ఏం తీసుకోవాలి ప్రొటెక్షన్? మీరు సిమ్ ఆన్ చేసుకొని వాడుకోండి. కాకపోతే వాట్సాప్ వాడకండి అన్న ఒక 1 వీక్ పాటు. మామూలుగా సిమ్ వాడుకోండి. సిమ్ వాడుకోగానే వాడికి ఒక మెసేజ్ వెళ్తుంది, నవ్ అవైలబుల్ టు టేక్ కాల్స్ రైట్ నౌ అని. ఓకే. అప్పుడు వాడు 2-3 కాల్స్ చేసే ఛాన్స్ ఉంది మీకు. ఓకే. సింపుల్ గా బ్లాక్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఎవరైతే యాక్టివ్ లోకి వస్తారో డేటా బ్లాక్ చేయించుకున్న తర్వాత ట్రై చేద్దాము, మనకు కూడా 1000-2000 పంపిస్తాడేమో అని అనుకునే ఛాన్స్ ఉంది కదా. ఓకే. వాడికి అవకాశం ఇవ్వద్దు మనం. వాడు ఏదైనా 1 or 2 కాల్స్ వస్తే మీరు బ్లాక్ చేసేయండి, వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ట్రూ కాలర్ యాడ్ చేసుకొని అన్నోన్ కాల్స్ అని బంద్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. నాకేంటంటే మేజర్ లోకల్ కాల్స్ తక్కువ, అన్ని పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వాట్సాప్ కాల్స్. అదేంటంటే అన్న, వాళ్ళ నెంబర్ డిస్ప్లే ఎలాగా చేస్తారు కానీ వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అవునా? మీరు అవి ఓన్లీ వాట్సాప్ కాల్స్ చేశారు, బట్ వేరే వాళ్ళు లోకల్ నెంబర్ నుంచి చేశారు కానీ, బట్ ఏంటంటే అది వేరే ఎవరిదో డేటా నాకు పంపించి నన్ను బెదిరిస్తున్నాడు. వేరే ఎవరిదో కాల్ డేటా పంపించి. ఓకే, వదిలేసేయండి. నాది కాదు. ఇక ప్రాబ్లం ఏమి లేదు, మీరు వదిలేసేయండి. అల్టిమేట్ గా ఏంటంటే వీళ్ళు, నేను మీకు ఇందాక కూడా చెప్పాను ఒక మాట, ఏంటంటే మన యాప్ లో క్లియర్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ట్రై చేద్దాం, ఇతను భయపడిపోయి యాప్ లో క్లియర్ చేసుకున్నాడు, మనం కూడా బ్లాక్ మెయిల్ చేద్దాము, 1000-2000 పంపిస్తారేమో అని అనుకుంటారు. వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఆఫ్ లో ఉన్నప్పుడు వాడు మనల్ని వదిలేసి ఇంకో కస్టమర్ని చూసుకుంటాడు. ఓకేనన్నా, వదిలేసేయండి, ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ ప్రాబ్లం కూడా రాదు. అంటే వాట్సాప్ అయితే మరి ఎప్పుడు చేసుకోమంటారు? ఫస్ట్ ఒక వారం మీరు సిమ్ వాడుకోండి, సిమ్ యాక్టివ్ చేసి పెడతాను. తర్వాత మీకు ఏ కాల్స్ రాకపోతే వాట్సాప్ వాడుకోండి. సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న, ఏమైనా ఇష్యూ ఉంటే కాల్ చేస్తాను. ఖచ్చితంగా చేయండి అన్న. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. విన్నారు కదా బ్రదర్, మన ద్వారా సేఫ్ అయిన మన సబ్స్క్రైబర్ ఆయన భావాన్ని మనతో పంచుకున్నారు. నేను మీ ద్వారా ఇట్లా సేఫ్ అయ్యానన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, మీరు చాలా జెన్యున్గా పనిచేశారు అని చెప్తున్నారు. ఇది ఎందుకు రికార్డ్ చేసి పెట్టడం అంటే, ఇట్లాంటి ప్రాసెస్లలో మనం సేఫ్ అవ్వచ్చు, సైబర్ క్రైమ్కి కాల్ చేయొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళి మనం సేఫ్ అవ్వచ్చు తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు, సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు, ఆందోళన చెందటాలు, ఇట్లాంటివి ఏమీ చేయాల్సిన పని లేదు. మీరు చాలా సింపుల్గా బయటపడవచ్చు అని గుర్తుంచుకోవడం కోసం ఇవి మీకు పెట్టడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళండి అని చెప్పడం కాదు. మన ముందు ప్రైవేట్ ప్రాసెస్ కంటే ముందు సైబర్ క్రైమ్ ఉంది.
దానికంటే ముందు ధైర్యంగా ఉండి మన వాళ్ళందరికీ చెప్పుకోగలనా లేదా? ఉదాహరణకి మీరు దగ్గర ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, నేను మేనేజ్ చేసుకుంటాను, మా వాళ్ళకి ఏదైనా ఫొటోస్ వెళ్తాయి అనుకుంటే నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీ వాళ్ళందరికీ చెప్పేసుకోండి. మీరు సిమ్స్ అవి తీసేసి సైలెంట్ అయిపోండి. ఒకవేళ లేదు చెప్పుకోలేను అనుకుంటే వెళ్ళకుండా చేసుకోవాలి నేను. అట్లా చేసుకోవడానికి మీరు డిపార్ట్మెంట్ సలహాలు తీసుకోండి. 1930 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఒకవేళ అక్కడ కూడా కాకపోవడం అంటూ ఉండదు. కాకపోతే కొన్నిసార్లు పెండింగ్ కేసెస్ ఉండటం వల్ల, సర్వర్ ఇష్యూ ఉండటం వల్ల లేట్ అయి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటాయి. ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉంటాయి అని గుర్తుంచుకొని భయపడకుండా ధైర్యంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ వాయిస్ కాల్ని ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి తప్పుడు కామెంట్స్ పెట్టకండి బ్రదర్. అంటే మీకు నిజంగా వీడియో తప్పు అనిపిస్తే, నిజంగా ఛానల్ జెన్యున్గా పనిచేయదు అనిపిస్తే కామెంట్ పెట్టండి, దాన్ని తీసుకోవచ్చు. కానీ జెన్యున్గా మనం పనిచేస్తున్నప్పుడు మీరు తప్పుడు కామెంట్స్, అవగాహన లేకుండా తప్పుడు కామెంట్స్, తెలిసి కాదు, అవగాహన లేకుండా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో కనీసం ఐడియా లేకుండా, వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే వర్క్ చేయాలి అన్న ఆలోచన కూడా మనకి ఇంట్రెస్ట్ అనిపించదు. అట్లాంటప్పుడు చాలామంది అన్న మీ ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా మాకు ధైర్యం చెప్పేది ఎవరు అనే బాధ నుంచి కనీసం ధైర్యం చెప్పేవాడు కూడా లేకుండా అయిపోయే సందర్భాలు వస్తాయి. కాబట్టి తప్పుడు సమాచారం, తప్పుడు కామెంట్స్ పెట్టకండి. నిజంగా జెన్యున్గా మీకు అది తప్పు అనిపిస్తే దానిపైన కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖచ్చితంగా నేనున్నాను అని గుర్తుంచుకోండి. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఫైనల్గా ఒక మాట చెప్తాను, ఏ లోన్ యాప్ వాడు, అంటే నేను మాట్లాడేది ఫేక్ లోన్ యాప్స్ ఉంది. సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా మన డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాత్రమే నేను మాట్లాడేది. ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. చాలా సింపుల్గా మనం సేఫ్ అవ్వచ్చు. మనం పెట్టే కాల్ రికార్డ్స్లో మన ద్వారా సేఫ్ అయిన వాళ్ళు ఇచ్చే వాయిస్లో ఈ వీడియో కూడా ఒకటి అని గుర్తుంచుకోండి. ఇంకొక మాట కూడా చెప్తాను బ్రదర్, అన్ని ఫేక్ లోన్ యాప్స్ ఒకటే, వేరు వేరు పేర్లు ఉండొచ్చు కానీ అందరూ ఒకటే అని గుర్తుంచుకోండి. ఎవరు ఈ బ్రదర్ ఇప్పుడు ఒక లోన్ యాప్ గురించి చెప్పారు కదా, మరి నేను దీంట్లో తీసుకున్నాను, దీంట్లో వర్క్ అవుతుందా కాదా అని అనుకోవాల్సిన పర్లేదు. వాళ్ళందరూ ఒకటే. సైబర్ క్రైమ్ ఒక యాప్ని డిలీట్ చేస్తున్నప్పుడు పేరు మార్చుకొని ఇంకొక యాప్తో వస్తారు వాళ్ళు, అంతే. థ్యాంక్ యూ అన్న. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.